బ్రేకేను చూస్తున్నాం. పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న నీటిపారుదల శాఖలోని 224 అసిస్టెంట్ ఇంజనీర్లు 199 మంది జూనియర్ టెక్నికల్ అధికారుల నియామక పత్రాలు అందజేతకు ముహూర్తం ఖరారైంది. ఇవాళ సాయంత్రం జలసౌధలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించనున్నారు. అనంతరం నీటిపారుదల శాఖ అంశాలపై సమీక్ష జరపనున్నారు. వాస్తవానికి ఈ నియామక పత్రాల పంపిణీ గత ఏప్రిల్లోనే చేయాల్సి ఉంది, కానీ వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న నీటిపారుదల శాఖలోని 224 అసిస్టెంట్ ఇంజనీర్లు 199 మంది జూనియర్ టెక్నికల్ అధికార నియామక పత్రాలు అందజేతకు ముహూర్తం ఖరారైంది. ఇవాళ సాయంత్రం జలసౌధలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకోబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి. ఈ రోజు జలసౌధలో సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ విభాగం శాఖపై కూడా రివ్యూ చేయనున్నారు. రాజశేఖర్, ముఖ్యంగా నియామక పత్రాలు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులకు నియామక పత్రాలు ఇవ్వడంతో పాటు రాష్ట్రంలో ఇరిగేషన్ పరిస్థితిపై సమీక్ష నిర్వహించనున్నారు. ఇరిగేషన్ మినిస్టర్ తో పాటు సంబంధిత అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యంగా ఏదైతే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే దాని మీద ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం. దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా సుద్దిల్లా మేడిగడ్డ బ్యారేజ్లకు సంబంధించినటువంటి అంశం కానీ, దీంతో పాటు సీతారామ ప్రాజెక్టు మేజర్ ప్రాజెక్టు కూడా డిస్కషన్ జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా చేయబోతున్నారు. అలాగే వర్షాకాలం సీజన్ సంబంధించి పంట విస్తీర్ణం ఏదైతే ఉందో అధికంగా ఒక సుమారు 5 లక్షల ఎకరాలకు పైగా కొత్త విస్తీర్ణాన్ని సాగులోకి తీసుకోవాలనేది కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో దాని మీద కూడా డిస్కషన్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అంతర్రాష్ట్రీయ జల వివాదాలకు సంబంధించి ఏదైతే ఏపీతో మనము నీళ్ళకు సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం కూడా చర్చకు వస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి ఏపీలో చేపట్టినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి జల విషయాల్లో జల వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు ఏపీ కానీ తెలంగాణ కానీ ఎట్లాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, పక్క రాష్ట్రంతో ఎట్లాంటి సయోధ్యని తాము కలిగి ఉండాలి అనే అంశంపై కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించనున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఏపీలో చేపట్టినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి నీటి పంపకాల విషయంలో కొత్తగా ఏర్పడినటువంటి ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా వాటా కోరుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎట్లా అయితే సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోగలుగుతాం అనే విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు చర్చిస్తారు. రాజశేఖర్, అంటే ప్రధానంగా ముఖ్యమంత్రితో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న ఈ మధ్య ప్రాజెక్టుల విషయంలో కూడా గత ప్రభుత్వం ప్రారంభించిందని బీఆర్ఎస్ చెప్పుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మేము వచ్చిన తర్వాతే ప్రాజెక్టులకి రూపకల్పన చేస్తున్నాం, రిటర్నింగ్ వాల్ కట్టడానికి. సో ఇలాంటి చాలా అంశాలు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ అంశాలపై ఎలా తిప్పుకొట్టాలి, లేకపోతే అధికారులకి దానిపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఉమ్మడి ఏపీకి సంబంధించి మనం ప్రధానంగా కలుసుకుంటే ఇప్పుడు నాగార్జున సాగర్ కానీ ఇట్లా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులు అనేకము తెలంగాణ ఏర్పడే నాటికంటే ముందు కూడా డిజైన్ చేయబడ్డాయి. వాటికి సంబంధించినటువంటి ప్రణాళికలు రచించబడ్డాయి. కాబట్టి వీటికి సంబంధించి అంటే తమకు కూడా వాటా వస్తుంది అనేది ఏపీ కోరుతుంది. దాంతో పాటు ఏదైతే స్టేట్ డివైడ్ పాలసీ ఏదైతే ఉందో రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయంలో క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రాజశేఖర్, ముఖ్యంగా ఏదైతే జల వివాదాలకు సంబంధించి పరిష్కరించడానికి ట్రిబ్యునల్స్ ఇట్లాంటి వ్యవస్థలు ఉన్నప్పటికీ కూడా వాటర్ సంబంధించి మనం చేపట్టేటువంటి ప్రాజెక్టులు అటు ఏపీకి అడ్డుగా ఉంటాయని ఏపీ రాష్ట్రం వాదిస్తూ ఉంటుంది. దాంతో పాటు మనకు సంబంధించినటువంటి నీటి పారుదల ఎంత విస్తీర్ణంలో ఉన్నదాన్ని అని దాన్ని బట్టి కూడా మన రాష్ట్రానికి వాటర్ రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న కాంప్లికేషన్స్ ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, అట్ సేమ్ టైం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయిన పరిస్థితులలో దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా గతంలో ఉమ్మడి ఏపీ సీఎం గా చేశారు. ఆయన కూడా ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అవగాహన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన కొంత టెక్నికల్ గానే అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణకు సంబంధించి మనం వాటర్ రిసోర్సెస్ ని ఎట్లా షేర్ చేసుకోవాలి అంశాన్ని ఇరిగేషన్ అధికారులు అయితే సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తారు. దాంతో పాటు సేమ్ టైం మన రాష్ట్రంలో కూడా రైతులకు మేలు కలిగేలా ప్రాజెక్టులను చేపట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. దాంతో పాటు గతంలో నిలిచిపోయినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో వాటిని ఒకవేళ మనం పనులు చేపడితే అధికంగా మేలు కలుగుతుందంటే కూడా ఆ వైపు కూడా ప్రభుత్వం ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే సీజన్ కి సంబంధించి పంట విస్తీర్ణం ఒక కొత్తగా 5 లక్షల ఎకరాలను క్రాప్ లో తీసుకురావాలి. అది కూడా మెయిన్ గా వరి వంటి ఏదైతే వాటర్ బేస్డ్ పంటలు ఉంటాయో వాటిని టార్గెటెడ్ గా చేసుకొని ప్రభుత్వం పనిచేస్తున్న నేపథ్యంలో నీటి పంపకము అట్లాగే కొత్త ప్రాజెక్టుల నిర్మాణం అనేది కూడా ప్రభుత్వానికి కీలకంగా ఉంటుంది. రాజశేఖర్, దీని విషయంపై కూడా సీఎం ఈ రోజు చర్చించనున్నారు. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.